భారీ వర్షాలతో సిద్దిపేటలోని పలు కాలనీలు నీట మునిగిపోయాయి. శ్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాలకు రాకపోకలు నిలిపేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. నీట మునిగిన కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి ఆహారంతో పాటుగా ఇతర వసతులు కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం మండల కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగిపోయాయి. 6వ వార్డులో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటి ద్వారా పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని కాలనీ వాసులు మండిపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టారని, అందుకే ప్రతి సంవత్సరం ఇళ్లలోకి నీరు చేరుతుందన్నారు. స్థానిక నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ పోయేదానికి ఛాన్స్ ఉండే, బిల్డింగ్ కట్టి ఇట్లా వాటర్ మొత్తం బ్రేకప్ అవుతుంది. మొత్తం ఇళ్ళలో వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఇంత మటుకు నీళ్ళు వస్తున్నాయి. మంచాలు, బియ్యం మొత్తం సరుకులు ఖరాబ్ అయిపోతుంది. దీనికి పరిష్కారం అనేది లేదు. ఏ లీటర్ వచ్చినా కానీ చెప్తుండే వెళ్ళిపోతాడు. దీనికి ఎవరికి సరి అనేది సమాధానం ఇస్తలేడు. ఎన్నిసార్లు అని చెప్తాం సార్, సర్పంచ్ వస్తాడు వెళ్ళిపోతాడు. కన్నాపూర్ సర్పంచ్ ఏమో వచ్చి నా అధికారం నుండి మీరు ఎట్లా చేస్తారని చెప్పి ఈ సర్పంచ్ అంటాడు. ఆడ రోడ్డు మీద పైపులు వేసేస్తే మాకు ఇది ఉండని ఇబ్బంది. ఎన్నిసార్లు అని చెప్తారు సార్, మొత్తం ఇల్లు వచ్చింది సార్. ఎన్ని వాటర్ నిండి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ఎటన్నీ ఇవ్వాలి. నైట్ పూట మంచాలు నాన్నాయి, రైస్ నాన్నాయి, అంతే. ఖుషీద్ బైకి చెప్పినా కానీ పట్టించుకుంటలేడు సెక్రటరీ. ఆయనే ఎవరికని చెప్తారు సార్, ఎంతగాని చెప్పుకుంటా పోతారు. దీనికి పరిష్కారం అనేది లేదు. ఎవరు వచ్చినా అస్తులు చేస్తామంటారు కదా, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఒక్కని చెప్తే అందరితో కంట అయిపోతున్నా. పక్కోడు ఎవరు రాడు. చేస్తా, ఇది చేస్తా, అంత చేస్తా అని అన్నది చూసింది. వరదకి వెళ్ళిపోతే ఇప్పుడు దాకా ఎవడు చేసేటోళ్ళు. మొన్న బొజ్జు వచ్చిండు, అది చేస్తా, ఇది చేస్తా, అంతా బొజ్జుకు చెప్పినాం. డ్రైన్లు పెద్దగా చేయాలా, ఇండ్లలో వాటర్ వస్తుంది అంటే సరే సరే చేస్తా అన్నాడు. వెళ్ళిపోయిండు. ఇప్పుడు పట్టించుకుంటోళ్ళు లేరు ఇక్కడ. ఘోరంగా ఉన్నది మా పరిస్థితి. ఇప్పుడు ఇళ్ళలో అంతా వరద వచ్చింది. మా పరిస్థితి ఎవరు చూడాలి ఇక్కడ. ఎట్లా ఊరుకోమంటారు చెప్పండి పిల్లలు.